నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ఇక్కడ ఎంత గొప్ప మాట అండి. అసలు పాకిస్తాన్ అంటేనే ఒక టిష్యూ పేపర్. ప్రపంచాలు వాడుకునేది టిష్యూ పేపర్. అందులో అగ్రరాజ్యం వాడుకునేది ఇంకా ఘోరవిగా. అమెరికా మమ్మల్ని టాయిలెట్ పేపర్ కంటే హీనంగా వాడింది. అమెరికాలో టాయిలెట్ పోతే అక్కడ వాటర్ యూజ్ చేసుకోరు, పేపరే తడి ఉంటుంది ఆ పేపరు. అవి అట్లా యూజ్ చేసుకున్నారట పాపం పాకిస్తాన్. ఎంత గొప్ప మాట. దీన్ని అన్నది ఎవరు? పాక్ రక్షణ మంత్రి అట. ఒకసారి ఆయన పేరు కూడా ఉచ్చరించుకుందాం. ఈ మాట అన్నాడు కదా, గొప్ప మాట. అమెరికాపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆయన వాళ్ళ దేశంలోనే పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. టిష్యూ పేపర్ కంటే అడ్డంగా ఆ పేపర్లా వాడుకొని వదిలేసిండ్రు అని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ జాతీయ భద్రత ఉగ్రవాదంపై జరిగిన చర్చల్లో వాళ్ళు, ఎంత విచిత్రం ఇది, వాడు చాలా గొప్పనైన వాడు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఇది ఒకటి కరెక్ట్. జాతీయ భద్రత, ఆ దేశం కోసం ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలి, వాళ్ళదంటే వాళ్ళే ఉగ్రవాదులు. ముస్లిం మతంలో రెండు ఉంటాయి. ఆ తెగలో వాళ్ళంటూ వాళ్ళకు పడదు. వాళ్ళకు తగ్గట్టుగా ఇప్పుడు అక్కడి తాలిబాన్లు వీళ్ళు పోషించారు. తాలిబాన్లను అంటే పాముకు వీళ్ళు పాలు పోసి మంచి ఘనమైన ఆహారం పెట్టి పెంచిర్రు. ఇప్పుడు ఆ తాలిబాన్లే వీళ్ళకి శత్రువులు, పాకిస్తాన్ వాళ్ళకు, ఇంకోళ్ళు కాదు. ఉగ్రవాదంపై జరిగినటువంటి చర్చల్లో ఆయన మాట్లాడుతూ గతంలో తమ దేశం అనుసరించిన విదేశాంగ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడ జిహాద్ కోసం కానీ ఆఫ్ఘన్ యుద్ధాల్లో పాల్గొనలేదు. కేవలం అమెరికా వంటి అగ్రరాజ్యం మద్దతు, రాజకీయ ప్రాబల్యం సంపాదించడానికే ఆ యుద్ధాల్లో భాగస్వామ్యం అయ్యామని ఖవాజ్ తెలిపింది. 9/11 దాడుల తర్వాత దశాబ్దాల పాటు కేవలం అమెరికా మద్దతు కోసమే పాకిస్తాన్ను తాకట్టు పెట్టామని ఆయన అంగీకరించింది. అంటే దీంట్లో ఏముంటుందంటే, వాళ్ళకు డబ్బులు కావాలి, అక్కడ ఉన్న ఉగ్రవాదులను పెంచి పోషించాలి, భారతదేశానికి పంపించాలి. జమ్మూ కాశ్మీర్ ఆక్రమించుకోండి. అందుకే ఇంకా వేరే ఏం లేదు, డెవలప్మెంట్ ఏం లేదు. ఏ దేశం ఇచ్చినా ఉగ్రవాదుల కోసమే. అక్కడ పాకిస్తాన్ మీద దయ చూపొద్దు. ఏం దయ చూపి డబ్బులు ఇచ్చినా అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి తయారు చేసి బాహుబలిలాగా తయారు చేసి తుపాకులు ఇచ్చి మన మీదకి పంపించడానికే. వేరే అసలే యూజ్ చేయరు వాళ్ళు. మంచి సంపన్నుల మీద దాడులు చేసి దోచుకోరు. ఆ స్థితికి తీసుకొచ్చారు వీళ్ళు. ఉగ్రవాదులకు అంత డబ్బంతా పెట్టి ఏమో సాధిస్తామంటే ఏం సాధించలేము మన మీద. మన దేశానికి పంపాలి జమ్మూ కాశ్మీర్, ప్రతి పైసా అంతే. అందుకే ఆ దేశం ఆగమాగం ఉన్నది ఇప్పుడు. మళ్ళీ కొంచెం కొద్ది వివరాల్లోకి వెళ్తే ఏం లేదు దాంట్లో. ఉగ్రవాదం గతంలో ఉన్న ప్రధానులు, రాష్ట్రపతులు వాళ్ళు చేసినటువంటి చెంచగిరి, అగ్రరాజ్యానికి చేసిన చెంచగిరి వల్ల ఇవాళ టిష్యూ పేపర్ కంటే, టాయిలెట్లో వాడే టిష్యూ పేపర్ కంటే అధ్వానంగా మమ్మల్ని చూసిరని ఆయన పాపం ఆవేదన వ్యక్తం చేశారు. నిజమే కదా. ఎవరైనా మనం ఒక అప్పు తీసుకున్నామంటే మన కుటుంబ అవసరాల కోసం తీర్చుకోవడం తప్పులేదు. పాకిస్తాన్ వాడు ఏ దేశం ఇచ్చినా ఉగ్రవాదుల్ని మేపడానికే. మేపాలే, బలశాలను చేయాలి, శిక్షణ ఇచ్చి AK-47 ఇవ్వాలి, జమ్మూ కాశ్మీర్ మీద పడుండి, భారతీయులను చంపుండి. ఇది వాళ్ళ నినాదం. అందుకే గత్తే ఉన్నది. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అంటాం చూడు. పాకిస్తాన్ పరిస్థితి గట్లే ఉంది. వాడి మీద ఏడిస్తే ఏమవుతుంది? వానికే దరిద్రం చూసుకుంటారు. మన మీద ఏడుస్తున్నారు, మనని ఏం చేయాలి అని చూస్తున్నారు, రోజు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఎక్కడనే ఉన్నారు, అంతే ఉండండి. ఏమంటారు మీరు? పాకిస్తాన్ చేసింది ఎలాంటి చర్యలు? మరి అమెరికా టిష్యూ పేపర్ కంటే అధ్వానంగా చూసింది అంటున్నారు. దానిపైన మీ కామెంట్స్ మాకు తెలియజేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.